ఆటో బావా వెళ్ళిపోతుంది. కార్లో ఫాలో చేద్దామా? 1 minute సార్. పద. ఎక్స్క్యూజ్ మీ స్వామి, చెప్పండి. ఇప్పుడు ఒక పెద్దవాడు మెడిసిన్స్ కొన్నారు కదా, అవి ఏ మెడిసిన్స్? ఇంతకీ మీరెవరు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐనే. భయపడకు, నీకేం ప్రాబ్లం రాదు. ఓ చిన్న కేసులో డౌట్ ఉన్న పర్సన్ ఎంక్వైరీ చేస్తున్నాం. చెప్పు, ఆవిడ కొన్న మెడిసిన్స్ దేనికి వాడతారు? చిన్నపిల్లలకు ఫీవర్ వస్తే వాడతారు సార్. చిన్న పిల్లలకా? అవును సార్, 10 ఏళ్ళ పాపకి ఫీవర్ వచ్చిందంట. టాబ్లెట్స్ అడిగితే ఇచ్చాను. నిజమే చెప్తున్నారా? నేను చెప్పేది నిజమే సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. కానిస్టేబుల్ పద. yes sir. బావా నేను కానిస్టేబుల్ నా? నేను ఎస్ఐనా? జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగడం కోసం శామ్. కామన్ మ్యాన్ అంటే చెప్తారా? లేదుగా. ఓకే బావా, నో ప్రాబ్లం. 10 ఏళ్ల పాపకి ఫీవర్ అంటే డెఫినెట్ గా గాయత్రి వాళ్ళ కూతురు అయి ఉంటుంది. ఎస్, అందులో డౌటే లేదు. పద బావా. కూల్ శామ్, కంగారు పడకు. వెయిట్. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆగడం ఎందుకు బావా? వెళ్దాం. వెళ్దాం. ఇలాగే వెళ్తే లాస్ట్ టైం చేసినట్టే వాడు డ్రామాలు ఆడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనల్ని చూడగానే పోలీసులకు ఫోన్ చేశారంటే మనం లోపలికి అడుగు పెట్టలేం. మరైతే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఎర్ర వెయ్యాలి. నీటిలో ఉన్న చేపను పట్టుకోవడానికి ఎర్ర ఎలా వేస్తారో మనం అలాగే వెయ్యాలి. వాళ్ళంతటా వాళ్ళనే బయటకు రప్పించేలా చేయాలి. ఆ చక్రధర్ గాడి రూట్లోనే మనము వెళ్దాం. నిన్ను నమ్మించి రప్పించి వాడెలా ఇంట్లో ఇరికించాడో మనం వాళ్ళని నమ్మించి బయటకు రప్పిద్దాం. ఏం చేయబోతున్నా బావా? గాయత్రి, ఇదిగో ఈ మాత్ర ఎప్పుడొకటి మధ్యాహ్నం ఒకటి, జ్వరం తగ్గిపోద్ది. ఇదిగో. ఏమండి, ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి చూసొద్దాం పదండి. పద. గాయత్రి, నువ్వు మాత్రం బయటికి రాకు. ఎవరండి మీరు? నేను వెంకటేష్, తను కత్రినా కైపు. ఆయనది గాడ్ పేరు, నాది హీరోయిన్ పేరు. అలా అని ఆయన గాడ్ కాదు, నేను హీరోయిన్ కాదు. ఏం కావాలి? మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెబితే రాసుకుంటాం. నేను మా ఆవిడే ఉంటామండి. అంతేనా? మేమిద్దరమే. మరి బయట ఆరేసిన చీరలు గౌన్లు ఎవరివి? ఎవరివి? వాటిని మీరు వేసుకుంటారు. అవి మా కూతురువే, మనవరాలివమ్మా. ఓ, వాళ్ళు మీతోనే ఉంటారా? అప్పుడు మీరిద్దరు కాదుగా, నలుగురుగా. వాళ్ళని పిలవండి.
వాళ్ళు మాతో ఉండరు సారు. వాళ్ళది వేరే ఊరు. పోయిన వారం వచ్చి 4 రోజులు ఉండి వెళ్లారు. విడిచిన బట్టలు ఏం తీసుకెళ్తారులే అని ఇక్కడే ఉంచమన్నాను. అవే ఉతికి ఆరేశాను. సరే అమ్మా, మీ పేర్లు చెప్పండి, లోపల కూర్చుని రాసుకుంటాం. పద వెంకటేష్. పద పద. ఇల్లు బాగుంది కత్రినా. హలో హలో, 2 పేర్లు రాసుకోవడానికి లోపల కూర్చోవడం ఎందుకండి? ఆ, ఉదయం నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాం, కాళ్ళు లాగేస్తున్నాయి. కాసేపు కూర్చొని వెళ్తాం. పదవే కత్రినా, కాసేపు కూర్చుందాం. కెన్ ఐ హ్యావ్ ఎ క్యాపుచినో ఎక్స్ప్రెసో? ఆ? ఆ, కాఫీ తెమ్మంటుంది. యా. కత్రినా, మనుషులు ఎంత మంచోళ్ళో. ఏంటి, నిన్న ఒక ఆవిడ టిఫిన్ పెట్టమంటే బిర్యానీ పెట్టేసింది. మేమేమీ పెట్టలేం సార్. మేమే హోటల్ నుంచి తెప్పించుకొని తింటాము. అవునా? పర్లేదులే, మాకు టీ ఇవ్వండి చాలు. గొంతు వెళ్ళిపోతుంది. ఆంటీకి మంచినీళ్ళు చెప్పడం మర్చిపోయాను. నో ప్రాబ్లం వెంకటేష్, అంకుల్ ఉన్నారుగా, తీసుకొస్తారులే. ఏం అనుకోరు, మంచినీళ్ళు ఇస్తే ఎంత పుణ్యం అవునవును. కదా అంకుల్? అవునమ్మా, తీసుకొస్తాను. సార్, నేను లోపలికి వెళ్ళి చూస్తాను. ఓకే బావా. సార్, ఎక్కడికి సార్ వెళ్తున్నారు? వస్తున్నా, వచ్చి చెబుతా. మంచినీళ్ళు ఇక్కడే ఉన్నాయా? నేను పైన ఉన్నాయనుకొని బాగా గొంతుండిపోతుంటే మీకెందుకులే శ్రమ అని నేనే. ఇస్తారా? తాగండి సార్. తాగుతా. విషయం బయట పెట్టకుండా మేమంత తేలిగ్గా వెళ్ళం బాబాయ్. కత్రినా కైపు తాగుతుందేమో, బయటికి తీసుకెళ్తారు బాటిల్. అలాగే. కత్రినా, వాటర్. థ్యాంక్ యూ. తీసుకోండి. టీ వచ్చేసింది. సారీ, కాఫీ కాదు, తీసుకో. మాకు బయటకెళ్లే పనుంది. మీరు తొందరగా తాగేసి పేర్లు రాసుకొని వెళ్ళిపోతే మేము వెళ్తాం. చాలా హాట్ గా ఉంది. ఇట్స్ వెరీ హాట్. ఏసీ లేదా? పేర్లు రాసుకుంటారా? ఏసీ లేదనుకుంటా, రాసేస్తా. చెప్పండి. నా పేరు అప్పారావు, మా ఆవిడ పేరు రాములమ్మ. పేర్లు బాగున్నాయి. యా. వెంకటేశ్వర్లు, ఇంకెందుకు దాయడం? విషయం ఏంటో చెప్పేసి. చెప్పేద్దామా? ప్రాబ్లం లేదు కదా? హౌస్ లో సీసీ కెమెరాస్ కూడా లేవు కదా? చెప్పేయచ్చు. లేవు. కంగారు పడకండి,
మేమే టెర్రరిస్టులం కాదు, కిడ్నాపర్లం కాదు. వచ్చే నెలలో కార్పొరేట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాం. దానికి మేమేం చేయాలి? ఏం చేయక్కర్లేదు, కార్పొరేటర్ గా నిలబడి మా అన్నయ్యకి ఓటేస్తే చాలు. చాలు. ఊరికే ఒక్కర్లేదు, ఓటుకి 50,000 ఇస్తాం. 50,000? ఆ, ఈసారి ఎలక్షన్స్ మా అన్నయ్య చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. గెలవడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మీరిద్దరు కాబట్టి 1,00,000 రూపాయలు వస్తాయి. పాపం వాళ్ళ అమ్మాయి పాప ఉండుంటే ఇంకో 1,00,000 రూపాయలు వచ్చాయి. ఏంటి, చిన్న పిల్లలకు కూడా డబ్బులు ఇస్తారా? మామూలుగా అయితే ఇవ్వకూడదు. మీ ఇంట్లో కాఫీ వాటర్ తాగాం కదా, ఆ కృతజ్ఞతతో ఇప్పించవచ్చు. అయినా వాళ్ళు ఎవరు వచ్చి చూస్తారా? మేము రాసిందే లెక్క. అవును వెంకటేష్, మనం రాయడానికి వాళ్ళ పిల్లలు కూడా లేరు కదా, కనీసం మొహం కూడా చూడకుండా రాయలేం కదా, మరీ వృత్తికి ద్రోహం చేసినట్టుంటుంది. అవును, అది నిజమే కైపు. వాళ్ళు ఉండుంటే వీళ్ళకి అదనంగా 1,00,000 వచ్చిండే. యా. ఏం చేస్తాలే. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఆ 1,00,000 కూడా ఇవ్వచ్చు, కానీ వాళ్ళని మేము చూడాలి కదా. ఇంట్లోనే ఉన్నారు సారు. ఇంట్లోనే ఉన్నారా? మరి ఇందాక లేదు అన్నారు. అంటే ఇందాక మీరెవరో మాకు తెలియదు కదా, తెలియని వాళ్ళకి మా వివరాలు చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు. ఓ, ఇప్పుడు మీరెవరో తెలిసిందిగా, అందుకే. ఆంటీ ఎంత తెలియగలదో. సరే సరే. ఒకసారి వాళ్ళని పిలవండి, చూసి 2,00,000 ఇచ్చేద్దాం. ఇప్పుడే తీసుకొస్తాను. ఆంటీ పరిగెత్తుకు. ఇదిగో గాయత్రి, ఓసారి మీ అమ్మాయిని తీసుకొని హాల్లోకి రా. దేనికి? ఎలక్షన్ వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చారు. మనిషికి 50. 5,000 ఇస్తారట. 5,000 మీ పాపకు కూడా వస్తాయి. 10,000 వస్తాయి. రా. నేను బయటకు వచ్చానన్న విషయం చక్రధర్కి తెలిస్తే మమ్మల్ని బ్రతకనివ్వడు. ఆయనకి ఎలా తెలుస్తుంది? నేను చెప్తేనేగా తెలిసేది. నేను చెప్పనుగా. రా లే. ఊరికే వచ్చే 10,000ని ఎందుకు వదులుకోవటం? నువ్వు వాళ్ళకి అలా కనబడి వచ్చేసే. డబ్బులు నేను తీసుకొని నీకు ఇస్తాను. రా 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 గాయత్రి, పాపని తీసుకొని రా. రామ్మా రా, త్వరగా పదండి పదండి. రండి రండి, త్వరగా రండి రండి. అదిగోండి సారు, మా అమ్మాయి మా మనవరాలు. చూడండి చూడండి. చూస్తున్నాం చూస్తున్నాం. చూస్తారుగా. అమ్మాయికి నువ్వు వెళ్ళు, పాపకు అసలే జ్వరంగా ఉందిగా. పాపకి జ్వరంగా ఉందండి, అందుకని. గాయత్రి,
ఈ ఇంటికి మీరు కొత్తగా వచ్చారా? ఈ గాయత్రి ఎవరో మీకు తెలియదా? ఎవరు మీరు? ఎవరివా? ఇప్పుడు గుర్తుపట్టండి. మీరా? పర్లేదే, వెంటనే గుర్తుపట్టేశారు. మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి వచ్చేసా. పోలీసులకు మీరు ఫోన్ చేస్తారా? నేనే చేయనా? అయ్యో సార్ సార్, మాకేం తెలియదండి, మాకేం తెలీదండి. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఏం చేయకండి. చక్రధర్ మాకు చక్రధర్ చెప్పినట్టే సార్ చేశాం. చేయమన్నట్టే చేశాం. మాకే పాపం మాకే తెలియదు సార్. పాపం తెలీదు. అది పోలీసులతో చెప్పండి. అమ్మా మీకు దండం పెడతానమ్మా, దండం పెడతాను. మమ్మల్ని పోలీసులకు అప్పగించొద్దమ్మా. అవునమ్మా. మీరు కాసేపు ఉండండి, చెప్తాను. గాయత్రి, నీ విషయం ఏంటి? పాపకి సీరియస్గా ఉందని పిలిచి నన్ను నిరికించావు కదూ? కావాలని చేయలేదు సమంత గారు. చక్రధరే నాతో అలా చేయించాడు. మాట వినకపోతే నిజంగానే నా కూతుర్ని చంపేస్తా అన్నాడు. నా కూతుర్ని కాపాడటం కోసమే నేను అలా చేశాను. నన్ను నమ్మండి. నమ్మాలి అంటే మీరిప్పుడు జరిగిందంతా మాతో వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పాలి. చెప్తాను సార్. మీరండగా ఉంటే మాకే భయం లేదు. శామ్, గాయత్రి పాజిటివ్గానే ఉన్నారు. తను ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్ళి దీపుకు నిజం చెప్పిద్దాం. పద. అలాగే బావా. పాపకి జ్వరంగా ఉంది కదా, పాపని ఇంట్లోనే ఉంచుదాం. పాపను ఒక్కదాన్ని ఇంట్లో ఉంచితే ఒక్కతే ఎందుకుంటుంది? చూసుకోవడానికి వీళ్ళున్నారు కదా. అంటే మమ్మల్ని క్షమించేసావమ్మా? స్టేషన్కి తీసుకెళ్ళటం లేదా? పట్టాల్సింది తిమింగలాన్ని. మీలాంటి ఎరలతో మాకు అవసరం లేదు. మీ అవసరం అయిపోయింది. అయిపోయింది అన్నాను కదా అని జరిగింది వాడికి ఉప్పందిస్తే అలా ఎందుకు చేస్తాం సారు? మేమేం చెప్పం, ఏం జరగనట్టే ఉంటాం. గుడ్. మేము వచ్చే వరకు పాప జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకుంటాం సార్. శామ్, పద. పద గాయత్రి. సార్, చెప్పండి సార్, సిఐ దీపిక గారు లేరా? లేరు. ఎక్కడికి వెళ్ళారు సార్? ఆవిడ ఎక్కడికి వెళ్ళారన్న సంగతి పక్కన పెడితే ఎస్ఐని నేనున్నాను. మీకేం కావాలో చెప్పండి. నా పేరు వజ్రపాటి సూర్య. సిఐ దీపిక నా క్లోజ్ ఫ్రెండ్. ఓ, ఓకే. మీరు మేడం క్లోజ్ ఫ్రెండా? అవును సార్. దీపిక ఫోన్ ట్రై చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం సార్. మేడం కూడా ఇంపార్టెంట్ పని మీదే హైదరాబాద్ వెళ్ళారు. మేబీ డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని ఫోన్ ఆఫ్ చేశారేమో. హైదరాబాద్ వెళ్ళారా? ఎప్పుడు వస్తారు సార్? వర్క్ అయితే రేపు వచ్చేస్తారు, లేదంటే టైం పట్టొచ్చు. మోస్ట్లీ ఎల్లుండి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి. ఎస్ఐ రాంప్రసాద్గా నేనున్నాను. నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్రజల కష్ట నష్టాలను నివారించడానికి, శాంతి భద్రతలను కాపాడడానికే మేమున్నాం. డోంట్ వరీ. మేడం వచ్చేంత వరకు మీరు ఆగాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. చెప్పండి సార్, నేను ప్రజల మనిషినే. మీరు మేడం ఫ్రెండ్ కాకపోయినా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. నా డ్యూటీ అది కదా. టెల్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్, షీఈ్ మై వైఫ్ సమంత. ఆవిడ పేరు గాయత్రి. ఆవిడ కొన్ని రోజులుగా కనపడటం లేదు. ఈరోజు ఆవిడని మేము ఎతికి పట్టుకున్నాం. ఆవిడ కనపడకపోవడానికి కారణం నా వైఫ్ అని అందరూ అనుకుంటున్నారు. కాదని నిరూపించడానికి ఆవిడ్ని వెతికి పట్టుకుని తీసుకొచ్చాం. ఓకే, మీ నిజాయితీ మీ కళలో తెలుస్తుంది. మీ కేసు గురించి నాకేం తెలియదు కాబట్టి ఈ గాయత్రి ఎవరో, అసలు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తారా? షూర్ సార్. ఈ గాయత్రి ఎవరో చెప్పే ముందు నా గురించి, నా ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి, మా మీద పడిన నింద గురించి, తప్పులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ఆ చక్రధర్ అనే వాడి గురించి, వాడు చేసిన పాపాల గురించి మీకు తెలియాలి.